నేను కొత్తగా అంటే ఇప్పుడు యాక్టర్ రైటర్ ఇదంతా ఓకే, సోషల్ యాక్టివిటీస్ అని కూడా అనొచ్చా ఇప్పుడు నేను? ఎందుకంటే చాలా అంటే ఇన్స్టాగ్రామ్ లో ఏ ఇష్యూ అయినా కూడా అంటే ఆ ఇష్యూ మీద ఫస్ట్ పోస్ట్ వేయడము, దాని గురించి ప్రశ్నిస్తూ అడగడం, ఫస్ట్ నుంచి ఉన్నది. అంటే చిన్నప్పటి నుంచి నేను అంటే రైటింగ్ వచ్చిన ఆపర్చునిటీ ఏదైతే వచ్చినాయో, నేను బేసికల్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను చదివింది స్కూల్స్ కానీ అంతా సిఏ చేశాను. సో వి ఆల్వేస్ యూస్ టు గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ న్యూస్, స్కామ్స్ గురించి, వీటి గురించి వస్తూ ఉంటాయి. సో ఆటోమేటిక్గా మేము తెలియకుండా రియాక్ట్ అవుతూ ఉంటాం. అలాగే వచ్చేస్తే డిఫాల్ట్గా ఉన్న థింగ్ వచ్చేస్తుంది బయటికి అలాగా. సో దానివల్ల ఇన్స్టాగ్రామ్లో పెట్టడం అన్నీ పెడతాం. కొంతమంది దానికి అగేన్స్ట్గా మాట్లాడతారు కూడా, బట్ ఐ డోంట్ కేర్. బట్ వాట్ ఐ ఫెల్ ఐస్ ఐఎమ్ స్టాండింగ్ ఇన్ రైట్ వే అంతే. అంటే ఈ ఫుడ్ ది కూడా చూసాను, ఏదో ఫుడ్ డొనేషన్ అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ చేశారు కదా, 1 year అయింది. 1 year. అది బేసికల్గా ఫీడ్ ఫర్ అనేది కృష్ణ నుంచి వచ్చింది. నేను గుడిలో ఏదో సంథింగ్ ఒక ఫీల్ అయ్యాను. అప్పటి నుంచి నెక్స్ట్ రోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట, వితౌట్ ఎనీ ప్లాన్. అది ఇప్పుడు 1 year దాకా అవుతుంది. ఆ 10 and కాన్సెప్ట్ ఏంటంటే మన దశావతారం కల్కి కింద. సో ఫీడ్ ఫర్ 10 పెట్టే కాన్సెప్ట్. అంటే కాన్సెప్ట్ ఏంటంటే వీ కెన్ ఫీడ్ ఫర్ అట్లీస్ట్ ఫర్ 10 people. అన్నదానం అంటే 100 మంది 1000 మందికి అవసరం లేదు, 10 మందికి చేసినా సరే అన్నదానం అని చెప్పి కాన్సెప్ట్ అది కూడా అది. సో నా కాన్సెప్ట్ నేను 10 మందికి ఇస్తాను, మీరు ఎంతమందికి ఇస్తారో మీరు ఎవరైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమంది పిలుస్తారు, పార్టీస్కి రమ్మంటారు. నేను బేసిక్గా తాగను, ఐఎమ్ నాట్ బూజింగ్ పర్సన్. ఫస్ట్ ఏంటంటే పార్టీస్ నా వంతు నువ్వు ఏదైతే పార్టీ ఇద్దాం అనుకుంటున్నావో దానికి నువ్వు ఫుడ్ ఇచ్చేయగలిగి నీ పేరు మీద ఇచ్చి నీ క్రెడిట్స్ నీకే ఇస్తాను అని చెప్పి. సో ఐ జస్ట్ వాంట్ పుల్లింగ్ ఎవ్రీ వన్ టు డొనేట్ సంథింగ్. కానీ పార్టీస్ లో కనిపిస్తారే మీరు? కనిపిస్తాను, వస్తాను. నీ పార్టీకి వస్తే ఇప్పుడు నా వల్ల ఖర్చే ఉండదు. నీ పార్టీకి పిలుస్తావు నువ్వు. సో మిగతా అందరూ వస్తారు, తాగుతారు, తింటారు, అన్ని చేస్తారు. నా వల్ల ఖర్చే ఉంటుంది నీకు. అంటే మీ బర్త్డే కి ఏమైనా స్పెషల్ గా ఇలా పార్టీస్ చేయడం, ఫ్రెండ్స్ ని పిలవడం చేశాను. నా బర్త్డే చేసినప్పుడు ఒక రోజు ఇన్సిడెంట్ అయినప్పుడు నాకు రియలైజ్ అయ్యా ఎందుకు వేస్ట్ అవుతుంది అని చెప్పి. 2 lakhs ఖర్చు అయింది ఒక బర్త్డే నైట్, ఒక పార్టీకి 2 lakhs ఖర్చు అయింది. దేనికి అంటే ఏం ప్రయోజనం, ఏం సాధించాను? 2 lakhs అంటే అది సంపాదించాలంటే ఎంత టైం పట్టిద్ది? ఖర్చు చేయడానికి నాకు ఒక నైట్ అయిపోయింది. ఒక నైట్లో అసలు ఏం సాధించానంటే ఏముంది, తాగిన వాళ్ళు తాగారు, ఎవరు నెక్స్ట్ రోజు మార్నింగ్ గుర్తు కూడా ఉండదు అసలు ఆడ ఎంత పార్టీ ఇచ్చారని చెప్పి. ఇప్పుడు అడిగితే నువ్వు పార్టీ ఇచ్చావా, ఎప్పుడు ఇచ్చావు అని. అదే నేను అన్నం పెట్టాను అనుకో, అట్లీస్ట్ ఒక్కరోజైనా గుర్తుపెట్టుకొని అది హ్యాపీగా పడుకుంటాడు యాక్చువల్లీ. అలాగా అర్థమైందండి. అలాగా ఐఎమ్ క్యారింగ్ ఇట్ యాక్చువల్లీ. నిజమే. అంటే సమ్ టైమ్స్ పార్టీ ఇచ్చినా లేదంటే ఏదైనా ఇచ్చినా ఓ నువ్వు ఇచ్చావా అని అంటారు కొన్ని ఇయర్స్ తర్వాత, కానీ అన్నం పెట్టిన వాడిని ఎప్పుడు మర్చిపోరు. ఎగ్జాక్ట్లీ ట్రూ. మంచిదే కదా, కాస్ట్ మంచిదే కదా. వి ఆర్ గోయింగ్ ఫార్వర్డ్. అలాగా అది ఇప్పుడు కంటిన్యూ అవుతుందా? చేస్తూనే ఉంటారా? దానికి డొనేషన్స్ ఏమైనా వస్తున్నాయా? అంటే ఎలాగంటే కొంతమంది అదే చెప్పా కదా, నేను అనుకున్న కాన్సెప్ట్ ఫస్ట్ 30-40 days వరకు ఎవరు రాలా. మా ఫ్రెండ్ ఒకళ్ళు వచ్చారు, విక్రమ్ అని. తర్వాత ఏమైందంటే స్లోగా నా కాన్సెప్ట్స్ జనాలకు రీచ్ అయిన తర్వాత పీపుల్ ఇలాగ పలానా బర్త్డే మాది, సరే కొంతమంది ఫ్రెండ్స్ కూడా నా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వాళ్ళు కూడా మా బర్త్డే ఉంది, మా పాప బర్త్డే ఉంది, మేము ఇంత కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాము, 20 మందికి ఇస్తాము, 30 మందికి ఇస్తాము, 50 మందికి ఇస్తాము అని చెప్పి వాళ్ళే ముందుకు వచ్చారు. అలా ఇప్పుడు ఏమైందంటే అది పెద్దగా అయింది. ఒకప్పుడు 10 members 20 members ఇచ్చేవాడిని, ఇప్పుడు ఒక 50-70 మందికి ఇస్తున్నాం పర్ డేకి. అంటే ట్రస్ట్ ఓపెన్ చేసే ఆలోచన? ట్రస్ట్ ఓపెన్ ఏం లేదండి, ఇట్స్ బ్లైండ్ గా నేను స్టార్ట్ చేశాను. ఇట్స్ గోయింగ్ గుడ్ యాక్చువల్లీ. థ్యాంక్స్ టు మై మామ్. మా మామ్ కూడా కుక్ చేసి అందరికి ప్రొవైడ్ చేస్తుంది. సో థ్యాంక్స్ టు మమ్. అండ్ సేమ్ హనుమాన్ టెంపుల్, చిన్న హనుమాన్ టెంపుల్ ఉంది, సుధాకర్ గారు, ఆయన హెల్ప్ చేస్తున్నారు కొంచెం. సో థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ. ఓకే.